చాగంటి కంఠం ఇక మనకు వినపడదా? ఇది చాలా బాధాకరమైన విషయం. కాని ఇది నిజమనే వార్తలు వినిపిస్తున్నాయి. చాగంటి కోటేశ్వరరావు గారి పేరు ఏ ఒక్కరికీ పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన ప్రవచనాలతో స్త్రీమూర్తుల విలువలను పెంచారు. రామాయణ భారత భాగవతాలను తన అమృతవాక్కులతో నేటి తరానికి పరిచయం చేశారు. కొడుకు ధర్మం, కోడలు ఎలా ఉండాలి, ఇలా కుటుంబ ధర్మాలను వివరించారు. ధర్మో రక్షతి రక్షతః అంటూ సమాజ హితాన్ని కోరే గురువరేణ్యులు చాగంటి కోటేశ్వరరావు గారు. అటువంటి ప్రవచనకర్త తీవ్ర మనస్తాపంతో ప్రవచనాలు చెప్పకూడదు అని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ వార్త చాలామందిని బాధపెట్టింది. ఇంతకీ చాగంటివారు అంతలా ఆవేదన చెందటానికి, ఇలాంటి నిర్ణయం తీసుకోవటానికి కారణం ఒక్కసారి పరిశీలిద్దాం. ఇటీవల కృష్ణుడి గొప్పతనం వివరిస్తూ చాగంటి కోటేశ్వరరావు గారు చేసిన వ్యాఖ్యలకు యాదవులు ఆగ్రహించారట. మా మనోభావాలు దెబ్బతిన్నాయంటూ అఖిల భారత యాదవ సంఘం ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓసారి చాగంటి వ్యాఖ్యలు పరిశీలిస్తే కృష్ణుడు ఒక పశువుల కాపరి ఇంట్లో పుట్టాడు. ఏ చక్రవర్తి కడుపునో, ఏ విజ్ఞానవేత్త కడుపునో పుట్టినవాడు కాడు. రామచంద్రుడైతే రాజకుమారుడు. కృష్ణుడు అలా కాదు. తలకడిగితే మొలకడగని, మొలకడిగితే తలకడగని ఇంట పుట్టారు అని కాస్త నోరు జారారట. నిజమే, కాస్త ఇబ్బందిగా అనిపించినా పెద్ద మనసుతో యాదవ సోదరులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కృష్ణాష్టమి రోజున కృష్ణుడు దేవుడు కాదు అంటూ డిబేట్ పెట్టినవాళ్లని కూడా చూశాం. అలాంటివాళ్లని క్షమించాం. ఇంత గొప్ప మనిషిని, మనకెన్నో విషయాలు తెలియచేసిన ఆ మహానుభావుని గురించి కాస్త ఆలోచిస్తే బావుంటుందేమో. ఇది ఎవ్వరి మనోగతాన్ని దెబ్బతీయటానికి కాదు. కొద్దిగా ఆలోచిద్దాం.